చనిపోయిన వారు పాపము నుంచి విముక్తి చెందిన వారు. ఎవరైనా ఇక్కడ చనిపోయిన వారు ఉన్నారా? చాలా ఏంటి అందరం లేచి బతుకుంటే ఇలాగ అడుగుతుంది ఏంటి అక్క అనుకుంటున్నారు. చనిపోయినట్లయితే మీకు పాప విముక్తి కలిగిందంట. లెట్ మీ షో యు అనదర్ వర్స్. కొలాషియన్స్ 3:3. ఏలయనగా మీరు మృతి పొందితిరి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. క్రీస్తు మృతి చెందితే క్రీస్తు మృత్యువులో కూడా పాలి భాగస్తులైన మీరందరూ కూడా ఎవరంట? మృతులు. నేను మృతుడని అని చెప్పడానికి భయపడుతున్నారు కదా. పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తమైనవి. చనిపోయినట్లయితే పాపము నీపై అధికారము చెల్లించదు. పాప విముక్తులైన వారు మృతులైన వారంట. ఎవరైనా పాప విముక్తులైన వారు ఉన్నారా? హల్లెలూయా. నేను మృతులై ఉన్నాను, క్రీస్తుతో కూడా నేను మృతుడై ఉన్నాను కాబట్టి పాప విముక్తి నాకు కలిగి ఉన్నది. ఈ రోజు నేను పాపిని కాదు, క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నాను. హల్లెలూయా. సో ఆ పాపం శాపం కుటుంబంలో నుంచి వచ్చినట్లయితే ఆ పాపము నుంచి నేను విముక్తి చెంది ఉన్నాను. ఏ కుటుంబం నుంచి వచ్చానో దాని నుంచి విముక్తి దేవుడు నాకు ఇచ్చాడు. ఏ ప్రదేశము నుంచి వచ్చానో దాని నుంచి దేవుడు నాకు విముక్తి ఇచ్చాడు. ఎలాంటి వృత్తిలో నుంచి వచ్చి ఎలాంటి చీకటిలోంచి వచ్చినా కూడా దాని నుంచి నేను విముక్తి చెందాను. ఎందుకంటే ఆ పాత వ్యక్తి ఎప్పుడో మరణించాడు. హల్లెలూయా. ఈరోజు నివసించింది నేను కాదు కానీ నాలో ఉన్న క్రీస్తే అని పౌలు చెప్పిన ప్రకారము ఈరోజు సంఘము చెప్పగలిగితే అది నీ గుర్తింపు. పాపము నుంచి విముక్తి చెందిన వాడవంట. హల్లెలూయా. అందుకే ఈరోజు ఒక నూతనమైనగా మీకు ఒక నామాన్ని ఇస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2:20 అందుకే అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించు వాడను నేను కాను, క్రీస్తు యేసునందు నేను జీవించుచున్నాడు. దిస్ ఇస్ ద గాస్పెల్. ఇది సువార్త, ఇది శుభవార్త, ఇది మంచి వార్త. ప్రతి క్రైస్తవుడు వినవలసిన శుభవార్త లేదంటే సువార్త, మంచి వార్త ఏంటి అంటే ఈరోజు క్రీస్తుతో కూడా నువ్వు చనిపోయి ఉన్నావు కాబట్టి